హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఇక్కడ ఖుషీకి చెప్పులు కొందాము అనేసి అని పాపులర్ షూ మార్ట్ అని అన్నమయ్య సర్కిల్ దగ్గర పెట్టారు. ఇది కొత్తగా, ఇది ఆల్రెడీ గాంధీ రోడ్లో ఉంది. ఇప్పుడు అన్నమయ్య సర్కిల్లో పెట్టారు. ఆల్రెడీ ఖుషీతో మోహన ఒకసారి వచ్చి తీసుకొని వచ్చారు. అవి సైజ్ కరెక్ట్గా సెట్ అవ్వలేదు, పైగా నాకు కూడా నచ్చలేదు. అందుకని ఇప్పుడు నేను తీసుకొచ్చానమాట. ఖుషీని, ఉజ్వల్ని, నేను ముగ్గురం కలిసి వచ్చాము. నచ్చితే ముగ్గురం తీసుకుందాము అని. ఉజ్వల్కి అయితే నచ్చాయి. ఉజ్వల్ ఆల్రెడీ తీసుకునేసాడు. ఇంకా ఖుషీకి అయితే సెలెక్ట్ చేస్తున్నాము. నాకైతే పెద్దగా మోడల్స్ ఏం నచ్చలేదు, ఏమీ లేవు కూడా, అసలు స్టాక్ వస్తుంది అని చెప్పారు. ఇంకా నేను తీసుకుందామని చూశాను, నాకు కూడా ఏం పెద్దగా మోడల్స్ ఏం లేదు. ఫైనల్లీ ఖుషీకి అయితే అవి నచ్చాయి అనమాట. ఇంకా అవి తీసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు 7:30 అలా అయింది. చాలా రోజులైంది టిఫిన్ 30కి వెళ్ళి అనేసి ఇంకా టిఫిన్ చేద్దాము అని టిఫిన్ 30కి వచ్చాము. ఇది బైరాపట్టడి దగ్గర ఉంటుందన్నమాట టిఫిన్ 30. ఇంతకుముందు నా వీడియోస్లో చూపించాను. ఏ టిఫిన్ అయినా 30 రూపీసే. ఆల్ వెరైటీస్ ఉంటాయి. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. అసలు ఎప్పుడు రష్గానే ఉంటారనమాట. సూపర్గా ఉంటుంది ఫుడ్ అయితే. ఇక్కడ సాంబార్ వడ ఆర్డర్ చేసాము, పెసరట్టు ఉప్మా, ఆనియన్ దోశ, నెక్స్ట్ ఉప్మా పెసరట్టు ఆర్డర్ చేసామన్నమాట. చాలా బాగుంటుంది ఉప్మా పెసరట్టు అయితే. చోలాపూరి అయితే ఆసమ్గా ఉంటుంది. నాకు సాంబార్ వడ అంటే ఇష్టం కాబట్టి తప్పకుండా ఇక్కడికి వస్తే సాంబార్ వడ ఆర్డర్ చేస్తాను. చాలా బాగుంటుందన్నమాట. పైగా చాలా రోజులు అయింది టిఫిన్ 30కి వచ్చి. ఇంకా ఆ రోజు కుదిరింది కాబట్టి ఇంకా ఆ రోజు వచ్చాము. ఇంకా యాజ్ యూజువల్ డిన్నర్ టైం కూడా అయింది కాబట్టి ఒకేసారి టిఫిన్ తినేసి వెళ్ళిపోదాము అనేసి అక్కడే టిఫిన్ చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మోహన ఇంకా ఆ రోజు తిరుత్తనికి వెళ్ళున్నాడండి. చెప్పాను కదా 5 వీక్స్ తిరుత్తనికి వెళ్తున్నాడు ట్యూస్డే అని. ఇంకా వెళ్ళి వచ్చినాడు. వస్తూ ఈ పులిహోర తీసుకొచ్చాడనమాట ప్రసాదము. ఇంకా అది తిన్నాము. 4 రోజులైంది హెయిర్ ప్యాక్ వేసుకొని, అందుకనేసి ఇక్కడ మిక్స్డ్ హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను శ్రీదేవి హెర్బల్ ప్రోడక్ట్స్ అని తన దగ్గర తీసుకున్నాను. తను నా ఫ్రెండ్. నేను 3 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను అనమాట. తనే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ ప్రోడక్ట్స్ అన్నీ. హెర్బల్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించున్నాను. సూపర్గా ఉంటాయి తన దగ్గర. ఫేస్కి సంబంధించింది, హెయిర్కి సంబంధించినటివి అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. తన కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తాను. ఇక్కడ మిక్స్డ్ హెయిర్ ప్యాక్లో కొద్దిగా హెన్నా పౌడర్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ టీ డికాషన్ పెట్టుకొని ఇంకా ఆ వాటర్ని దీంట్లో వేసి బాగా గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది ఓవర్ నైట్ సోక్ అవ్వాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మార్నింగ్ దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మనం హెడ్కి పెట్టుకోవాలన్నమాట. ఇంకా అలా గడిచింది ఆ రోజు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చూసారా ఎలా కలిసిపోయిందో బాగా. చాలా బాగుంది. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కోకోనట్ ఆయిల్, కొద్దిగా లెమన్ అనమాట. ఒక ఫుల్ లెమన్ వేసుకోవాలి. దీంతో పాటు 1 ఫుల్ ఎగ్ అనమాట. ఎగ్ కూడా వేసుకోవాలి. వైట్ కావాలంటే వైట్ వేసుకోవచ్చు, ఎల్లో కావాలంటే స్కిప్ చేసేయచ్చు, అది మన ఇష్టం అంటే. లేదా ఫుల్ కూడా వేసుకోవచ్చు. దాంతోపాటు పెరుగు కొద్దిగా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. అందుకనే నేను నైట్ గట్టిగా కలుపుకునింది. ఇవన్నీ వేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ హెడ్కి ఈ విధంగా అప్లై చేసుకున్నాను అనమాట రాజమ్మ హెల్ప్తో. రాజమ్మ ఇదంతా నాకు ఈ విధంగా తలకి మొత్తం పెట్టేసింది. ఇది ఒక మినిమం 1 అవర్ 1.5 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనలీ ఒక 1.5 అవర్ తర్వాత హెడ్ బాత్ చేశాను. చూసారా ఎంత సిల్కీగా ఉందంటే హెయిర్. చాలా బాగుంది. ఇది గోరింటాక్ అనమాట. ఖుషి గోరింటాక్ తీసుకొచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ డేనే మాది మ్యారేజ్ డే అనమాట. అందుకే గోరింటాక్ పెట్టుకుందాము అనేసి గోరింటాక్ తీసుకొని వచ్చింది. ఊర్లో వెళ్ళి మా అవ్వ వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. ఆ అవ్వోళ్ళ ఇంటికి వెళ్ళి ఈ గోరింటాకు కోసుకొని వచ్చింది. అదే చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ ఈవినింగ్ అనమాట. ఇది షాపింగ్కి వెళ్తున్నాము సడన్గా. ఎవరి కోసం అని అంటే నా కోసం కాదండి, ఖుషి కోసము. ఈ డ్రెస్ మీషోలో తీసుకున్నాను. నేను దీని రివ్యూ కూడా ఇచ్చాను. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే సూపర్గా నచ్చిందనమాట డ్రెస్ అయితే. ఇక్కడ షాపింగ్ వెళ్తున్నాము ఖుషి కోసం అని చెప్పాను కదా. ఏం కొనడానికంటే సైకిల్ అనమాట. తన బర్త్డే కొనిస్తాము అని చెప్పాను కదండి. కానీ ఆ రోజు తీసిలేదనమాట, స్టాక్ లేదని చెప్పారు. మళ్ళీ వచ్చాము. వస్తే ఇక్కడ 2 సైకిల్సే ఉన్నాయి ఈ షాప్లో అయితే. ఇవి పెద్దగా తనకి నచ్చలేదన్నమాట. స్పోర్ట్స్ టైప్ కావాలమ్మా అని అనింది. సరే చూసాం, పెద్దగా అక్కడ ఏం నచ్చలేదు. అందుకనేసి ఇక్కడ రెగ్యులర్గా మేము వీ బైక్స్ అని
టౌన్ క్లబ్ దగ్గర ఉంటుంది. ఇక్కడే ఎక్కువగా కొనేది. ఇంక సరే అనేసని ఇక్కడికి వచ్చామన్నమాట. వీ బైక్స్‌లో అయితే చాలా బాగుంటాయి మోడల్స్ అయితే. క్వాలిటీ కూడా సూపర్‌గా ఉంటుంది. ఈ అన్న వాళ్ళైతే మంచి క్వాలిటీ సైకిల్స్ అమ్ముతారు. మోడల్స్ కూడా అలానే ఉంటాయి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఖుషీకి సూపర్‌గా నచ్చిందనమాట ఒక సైకిల్ అయితే. అదే ఇక్కడ చూపిస్తా ఉంది. సరే చూడు ఇంకేదైనా మోడల్స్ కూడా నచ్చుతాయేమో అని అంటే, లేదు లేదు నాకు ఇదే నచ్చింది అని అంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా ఈ టైప్‌లో కావాలంట. కానీ ఆ రెడ్ కలర్ వద్దు. ఈ పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకునింది. ఫైనల్లీ సైకిల్ అయితే తీసుకునేసింది. ఇంకా మోహన కూడా వచ్చినాడనమాట. ఇంకిద్దరు ఇంటికి బయలుదేరేస్తున్నారు. ఇంకా బైక్‌లో సైకిల్ పెట్టేసుకొని ఇంకా ఖుషి తీసుకెళ్ళిపోతాను నేను. నువ్వు ఇంకేదైనా వర్క్ ఉంటే చూసుకొని వచ్చేయి అని చెప్పాడు. ఇంక ఇలా బయలుదేరుతున్నామో లేదో దేవుడిది ఏనుగులు కనపడ్డాయన్నమాట. ఇది కోదండరామస్వామి గుడికి వెళ్ళేసి ఇట్లా వెళ్తూ ఉంటాయి దారిలో. ఇంకా అది అలా షూట్ చేశాను. ఇంక ఇక్కడ పూల మార్కెట్ దగ్గర ఆగాననమాట. పూలు తీసుకుందాము అని. మోహన ఖుషి అయితే బయలుదేరేసి వెళ్ళిపోయారు. ఇంక నేను ఒకటే బైక్‌లో వస్తున్నాను. ఇంకొచ్చే దారిలో పూలు తీసుకొని ఇంక ఇక్కడ దాహం వేసిందనమాట ఫుల్‌గా. అందుకనేసని ఇంక ఇక్కడ షర్బత్ తాగుతున్నాను. చాలా బాగుంటుందండి ఈ షర్బత్ అయితే. పూల మార్కెట్ దగ్గర ఉంటుంది. కొన్ని ఇయర్స్ నుంచి ఉందన్నమాట. ఈ అంకుల్ పెట్టుకున్నాడు. ఖుషి కన్నా చిన్నగా ఉండేటప్పటి నుంచి ఈ షాప్ ఉందన్నమాట. నేను ఇక్కడే తాగుతాను తాగాలనిపిస్తే. ఫైనల్లీ ఇంకా మార్కెట్ నుంచి కూడా వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి టైం 8 అయిందనమాట. ఇంకొచ్చిన తర్వాత డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేసి తినేసిన తర్వాత పూలు తీసుకొచ్చాను కదండి. ఇంకా అవన్నీ అల్లుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే మ్యారేజ్ డే కాబట్టి ఇంకా పూజకి పూలు కావాలి అనేసని ఓపికగా కూర్చొని అన్నీ అల్లుతున్నాను. అవన్నీ అల్లేసరికి టైం అయితే 10 అయిందనమాట. బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అస్సలు అవ్వలేదు. ఇంక ఇక్కడ నెక్స్ట్ గోరింటాకు పెట్టుకోవాలి కదండి. మధ్యాహ్నం గోరింటాకు తీసుకొచ్చింది కదా ఖుషి. ఇంకా దాంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా గోరింటాకు వేసుకొని చింతపండు, లెమన్, పెరుగు కొద్దిగా వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఖుషీకి ఫస్ట్ పెట్టేశాను ఈ విధంగా 2 చేతులకి. ఇంకా టీవీ చూస్తూ నెక్స్ట్ నేను పెట్టుకున్నాను అనమాట. ఇలా ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అసలు గోరింటాకు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఆడపిల్లకి గోరింటాకు అంటే ఇష్టమే. మరి ఈ ఆషాఢంలో అస్సలు మిస్ అవ్వం కదండి గోరింటాకు పెట్టుకోవడము. ఇంక ఇక్కడ ఫుల్గా గోరింటాకు పెట్టేసుకున్నాను. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంకా అలా గడిచిందనమాట ఆ రోజు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే జూలై 18th మా మ్యారేజ్ డే అనమాట. ఇంకా ఆ రోజుది ఇది. ఇంక మార్నింగ్ లేచి గోరింటాకు పెట్టుకున్నాను కదా అదంతా క్లీన్ చేసుకునేసాను. చూసారా ఎంత బాగా పండిందో. చాలా బాగా పండింది. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. 2 చేతులకు కూడా బాగా పండింది. ఇంకా కాళ్ళకు కూడా అయితే సూపర్గా పండిందనమాట. అందుకే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ ఒకటి చెప్పాలండి మీకు. చూసారా కన్ను ఎంత రెడ్గా అయిపోయిందో. గోరింటాకు పెట్టుకున్నాను కదండి. అది పెట్టుకునేసరికి హీట్ అంతా అబ్జర్వ్ చేసేసింది అనమాట. బయటకు తీసేసింది. అందువల్ల కన్ను బాగా వేడైపోయి కంట్లో రెడ్ అయిపోయి వాటర్ వచ్చేసి ఒక 15 మినిట్స్. పెద్దవాళ్ళు ఊరికే కాదండి ఏదన్నా చెప్పేది. గోరింటాకు పెట్టుకుంటే చలవ చేస్తుందని అంటారు. బాడీలోంచి హీట్ అంతా తీసేసి బాడీని కూల్ చేస్తుంది అనమాట. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పినా అందులో పరమార్థం ఉంటుంది. సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. నాకైతే చాలా వేడైతే బయట తీసేసిందండి. కొంతసేపు చాలా ఇబ్బంది పడినాను. ఒక 10 మినిట్స్ దాకా కళ్ళు మొత్తం కనిపించలేదు. వాటర్ అంతా వచ్చేసాయి. అసలు గోరింటాకు పెట్టుకుంటే బాడీలో హీట్ అంతా బయటకు తీసేస్తుందండి. చాలా మంచిదనమాట. అందుకే పెద్దవాళ్ళు పెట్టుకోమంటారు. కొంతసేపు తర్వాత ఇంటి ముందరంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి ఇంకా బయట కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టేశాను. జస్ట్ క్లైమేట్ అలా చూపిద్దాము అని చూపిస్తున్నాను. చాలా బాగుండిందనమాట వాతావరణం అయితే. జస్ట్ అందుకే అలా చూపించాను. ఇంక ఇక్కడ తలకి ఆయిల్ పెట్టుకుందాము అనేసని వేడిగా కొబ్బరి నూనె కాంచి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇది తలకు పెట్టుకోవాలి. కొంచెం వేడి తగ్గని అని పక్కన పెట్టాను. ఈ లోపల సామాన్లన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా వీళ్ళకి లంచ్ బాక్స్కి రైస్ బాయిల్ చేస్తున్నాను అనమాట. స్కూల్ ఉంది పిల్లలకి. ఇంకా స్కూల్కి బాక్స్ రెడీ చేయాలి కాబట్టి ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ చట్నీకి కూడా పప్పులు వేయించి పక్కన పెట్టేశాను. ఇంక ఇది పెరుగు అనమాట. ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టాను. ఈ లోపల హెడ్కి ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకుందాం బాగా వేడైపోయింది కదా అనేసి అని ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ ఇచ్చిందండి.
కంట్లోంచి నీళ్ళు రావడం కూడా తర్వాత తగ్గింది. రెడ్డిష్ కూడా తగ్గిందనమాట. ఇంకిక్కడ టిఫిన్ అంతా ప్రిపేర్ చేశాను. వీళ్ళు లేచి కూడా ఫ్రెష్ అప్ అయిపోయినారు. ఇంకా ఉజ్వల్‌కి, ఖుషీకి టిఫిన్ పెట్టిచ్చేసాను. తింటూ ఉన్నారు. ఇంకా మోహన కూడా ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఇంకో డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే నాకు మోహన పిల్లల్ని తీసుకెళ్ళి అట్లే వర్క్ ఉందనేసని బయట వెళ్తున్నాడండి. మ్యారేజ్ డే రోజు బయటెళ్తున్నాడా అనేసని కొంచెం డల్‌గా ఉన్నాను. వర్క్ ఉంది అనేసని. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే ఆలోచించుకుంటూ లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతా అనమాట. ఇప్పుడు రెగ్యులర్‌గా ఇప్పుడు ఇది రొటీన్ అయిపోయిందండి. ఇదైతే అస్సలు స్కిప్ అవ్వట్లేదు. ఇంకా తాగేసిన తర్వాత ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకునేసాను. మొత్తం చిమ్మేసి అంతా చేసేసిన తర్వాత నేను స్నానం చేసేసిన తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేశాను. పూజకి సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసి పటాలకన్నీ కూడా రెడీ చేసి పెట్టేసి ఇంకిక్కడ ప్రసాదం చేస్తున్నాననమాట. నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టుకుందాము అనేసని లెమన్ రైస్ చేశాననమాట దేవుడికి ప్రసాదం కోసము. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫైనల్లీ పూజ రూమ్ అంతా అలంకరించేసి ఈ విధంగా పూజ చేసుకునేసాను కొబ్బరికాయ కొట్టి. ఎవ్వరు లేరనమాట. నేనొక్కటే దేవుడికి దండం పెట్టుకున్నాను. కొంచెం బాధగా అనిపించింది. అస్సలు అనుకోలేదు ఇలా డల్‌గా ఒకటే ఉండాల్సొస్తుంది అనేసని. ఫైనల్లీ ఈ శారీ అయితే కట్టేసుకున్నాను. జ్యువెలరీ అయితే ఇదనమాట. ఇది పెట్టుకున్నాను. చాలా బావుంది. ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా నచ్చింది. బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేపించుకున్నాను. ఈ శారీ గుర్తుందా మీకు? గంగమ్మ గుడికి వెళ్ళాం కదండీ! అక్కడ అమ్మవారికి పెట్టిన శారీ అనమాట ఇది. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకెలా ఉంది? ఏంటి? అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలా బాగా నచ్చింది నాకైతే. తర్వాత నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు. గమ్మునే పడుకుండిపోయాను ఆఫ్టర్‌నూన్ అంతా. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. లేచి ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టేసుకొని పిల్లలు వచ్చేసిన తర్వాత ఇంకిక్కడ ఇలా రెడీ అయ్యాననమాట. ఈ శారీ వచ్చి మోహన నాకు 2 ఇయర్స్ బ్యాక్ తీసిచ్చినాడు కంచిలో. అది ఇప్పుడు కట్టుకున్నాను. ఇంకిప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే గుడికి వెళ్తున్నాం అనమాట. నేను, ఉజ్వల్, ఖుషి. మోహన అయితే ఇంకా రాలేదు. నేనే స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చాను. ఇంకా రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాము. ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. శారీ అయితే ఇది కట్టుకున్నాను ఈవినింగు. నాకైతే చాలా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే ఆసమ్ అనమాట ఈ కాంబినేషన్ అయితే. బాగా నచ్చి తీసుకున్నాను. ఇంకిక్కడ నేను, ఉజ్వల్, ఖుషి టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. ఇంకిక్కడ ఒక సర్ప్రైజ్ జరిగింది. మార్నింగ్ నుంచి డల్‌గా ఉన్నాను కదండీ! అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏం జరిగింది అనేసని చూపిస్తాను. చూస్తూ ఉండండి. అస్సలంటే అస్సలు అనుకోలేదు. గుడికెళ్ళిన తర్వాత తెలిసిందనమాట. ఇంకా ఫైనల్లీ ఈ గుడికొచ్చాము. ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇక్కడ అందరూ దేవుళ్ళు ఉంటారనమాట. వినాయక స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు, లక్ష్మీదేవి, నాగమ్మ ప్రతి దేవుడు ఉంటారనమాట. అందుకనేసని ఇంకా ఇక్కడికొచ్చాము. ఇక్కడికొచ్చి దండం పెట్టేసుకొని ఇంకా హారతి తీసుకొని కొంతసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాము అనేసని అలా అనుకుంటూ ఉన్నాము. కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. మోహన సడన్‌గా కాల్ చేశాడనమాట. నేను ఒక ప్లేస్ దగ్గర ఉన్నాను. మీరొచ్చేయండి అనేసని. అస్సలు అనుకోలేదు. ఎక్కడికన్నా అంటే సెల్ షాప్‌కనమాట. ఇది అన్నమయ్య సర్కిల్‌లో ఉంటుంది. మోహన అక్కడే ఉన్నాడనమాట. ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి సెల్ షాప్‌లో సెల్ కొంటున్నాడనమాట నా కోసము. నాది ఫోన్ పోయిందండి. చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నాను ఫోన్ కొని అనేసని. దాంట్లో శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా S4 సంథింగ్ ఏదో న్యూగా లాంచ్ అయిందంట. అది తీసుకోని అన్నాడు. నేనైతే ఆ ఫోన్ నాకు వద్దు, నాకు నచ్చలేదు అని చెప్పేసి ఇంకా అక్కడ వద్దని చెప్పి ఇంకా డిజిటల్ ఇదనమాట ఇది. ఇంకా రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటుంటాం. నా లాస్ట్ ఫోన్ కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. ఇక్కడ బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక 2 ఫోన్స్ చూసాము. టోలార్ ఒకటి, నెక్స్ట్ ఓప్పోలో ఒకటి చూసాము. ఓప్పో అయితే నచ్చలేదు. నెక్స్ట్ వివోలో చూసాము. టోలార్లో అయితే కొంతమంది తీసుకోమంటున్నారు, కొంతమంది వద్దు అంటున్నారు. ఫైనలీ అక్కడ ఫోన్ నాకు ఏదీ నచ్చలేదు. నేను అనుకున్న ఫోన్ అయితే లేదనమాట. నేను వివో 30 ప్రో సెలెక్ట్ చేశాను. అది స్టాక్ లేదు. నెక్స్ట్ డే రండి అని చెప్పారు. సరే అని చెప్పేసి అన్ని ఫార్మాలిటీస్ ఆడ చెప్పేసి ఇంకా నెక్స్ట్ డిన్నర్కి వెళ్దాము అనేసని స్టార్ మండీకి వచ్చామన్నమాట. అస్సలు అనుకోలేదండి. మార్నింగ్ నుంచి డిసప్పాయింట్గా ఉండిందని ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ హ్యాపీ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. చూసారా మోహన వచ్చేసరికి నా ఫేస్లో ఎంత గ్లో వచ్చేసి
వేసిందో. మార్నింగ్ అంతా ఆ గ్లో లేదనమాట, డల్గా ఉన్నాను. ఇంకా ఈవినింగ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇది స్టార్ మండి అండి, చాలా ఫేమస్. ఇది తిరుచానూరు రోడ్లో ఉంటుంది, మండి రెస్టారెంట్ అనమాట. ఇది కూడా ఖుషి ఇష్ట ప్రకారమే వచ్చాము. మండికి పోదాం అనేసానంటే దాంట్లో స్టార్ మండికి ఇంతవరకు రాలేదండి, ఫస్ట్ టైం అనమాట ఈ రెస్టారెంట్కి వచ్చాము. బాగానే ఉంది లోపలంతా అట్మాస్ఫియర్ అంతా. ఇంకా ఫుడ్ కూడా అయితే ట్రై చేయాలి, చూసి చెప్తాను చూడండి. ఇది ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ కాంప్లిమెంటరీ సూప్ అనమాట, మటన్ సూప్ ఇచ్చారు. సూప్ అయితే చాలా బాగుంది, సూపర్గా అయితే లేదు కానీ నార్మల్గా బాగుంది. ఇంక ఇక్కడ మేము చికెన్ ఆర్డర్ చేసామన్నమాట, పెప్పర్ చికెన్ కూడా ఓకే బాగానే ఉంది, పెద్దగా నాకేం అనిపించలేదు. ఇంక ఇది చికెన్ లాలీపాప్ అనమాట, సెమీ గ్రేవీగా చెప్పామండి. ఇదైతే ఆసమ్, సూపర్గా ఉంది. నెక్స్ట్ మేము మండి వచ్చి గ్రేవీ మండి ఆర్డర్ చేసామండి, సూపర్ అంటే సూపర్ అనమాట. దాంతో కొన్ని చికెన్ ఫ్రై పీసెస్ ఇచ్చాడు. చికెన్ అయితే ఈ విధంగా గ్రేవీ మండితో ఇచ్చారనమాట. ఫస్ట్ టైం ఈ టైప్ మండిని ట్రై చేయడము. నిజంగా అండి చాలా బాగుంది. ఇంకా దానికి కాంబినేషన్ థమ్స్అప్ ఖచ్చితంగా ఉండాలి కదండి బిర్యానీ ఉన్నప్పుడు. ఇంకా చికెన్ అయితే ఈ విధంగా ఫుల్ లెగ్ పీస్ ఇచ్చాడనమాట. ఎంత బాగుందంటే చాలా బాగుంది. అది అలా పెట్టుకొని తిను అని ఖుషి నేను వీడియో తీస్తానమ్మా అంటుంది, అదే నవ్వుకుంటూ తింటున్నాము. నిజంగా అండి బిర్యానీ అయితే సూపర్గా ఉందన్నమాట. తప్పకుండా వచ్చి మండి బిర్యానీని ట్రై చేయండి. స్టార్ మండి, ఇది తిరుచానూరు రోడ్లో ఉంటుంది. తప్పకుండా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట, చాలా బాగుంది. ఫైనలీ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. క్లైమేట్ అయితే ఆ రోజు భలే ఉన్నిందండి, విపరీతమైన గాలి అనమాట. ఇంకా కాసేపు ఆగితే వర్షం పడుతుంది, అంత గాలి ఉంది భయంకరంగా. ఇప్పుడు టైం అయితే 10:30 10:45 అలా అవుతుందన్నమాట అరౌండ్. ఇదే అనమాట తిరుచానూరు రోడ్డు, అదే చూపిస్తున్నాను మీకు వ్యూ పాయింట్. నెక్స్ట్ ఇంక అక్కడి నుంచి బయలుదేరేసిన తర్వాత తిరుపతి కేఫ్కి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ టీ తాగకుండా ఎలా వెళ్తామండి, అది బయట వచ్చి క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. టీ తాగాలి కదండి, టీ తాగకుండా అస్సలు ఉండలేము. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది. బయట వస్తే మేము టీ తాగకుండా అస్సలు ఇంటికి పోము కాబట్టి మోహన అస్సలు ఓడు. ఇంక ఇక్కడ తిరుపతి కేఫ్లో టీ తాగేసిన తర్వాత పక్కనే అపోలో ఫార్మసీ ఉంటే ఇంక అక్కడ కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి. ఏంటంటే హనీ బాటిల్స్ ఒక 2 కావాలన్నమాట. చెప్పాను కదండి రెగ్యులర్గా హనీ వాటర్ లెమన్ వేసుకొని తాగుతున్నాను అని. ఇంకా అది అయిపోవచ్చింది హనీ అనమాట, అందుకని హనీ బాటిల్స్ 2 తీసుకొని ఇంకా మోహన కొన్ని ట్యాబ్లెట్స్ కావాలంటే అవి తీసుకొని ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. మా జిన్నోడు చూడండి ఇక్కడ ఏం అరుస్తున్నాడు, వినండి. గేట్ది చూశారు కదండి మా జిన్నోడు ఏం ఎగురుతూ ఉన్నాడో. ఇంక ఇప్పుడు మోహనా దగ్గరికి వెళ్ళాలంట, ఉజ్వల్ ఎత్తుకుంటే కూడా ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఎగురుతా ఉంది, అస్సలు మమ్మల్ని వదిలేసి ఉండదండి, చాలా గొడవ చేస్తుంది. ఇంకా దానికోసం అనేసి కొంచెం చికెన్ కూడా పార్సల్ చేసి తీసుకొని వచ్చినాము. ఇంకా అది పెట్టిస్తే హ్యాపీగా తింటుందనమాట. దాని ఆనందం చూడండి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని మోహనానే అడుగుతా ఉంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి తను కనపడలేదు కదా. ఈవినింగ్ వచ్చేసరికి ఏం ఎగురుతా ఉంది మోహనాన్ని చూసి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, ఇలా గడిచిందనమాట నా మ్యారేజ్ డే. అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుందని, మార్నింగ్ నుంచి డిసప్పాయింట్గా ఉన్నాను మోహన లేడు అనేసని. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ హ్యాపీ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.